ఎంతో ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నీ అనుభవించి వాళ్ళ లైఫ్ అయిపోయిన తర్వాత మాటలు ఉంటాయి కదా, అట్లా అనిపిస్తాయి మీ మాటలు. బేసిక్గా నీకున్న పెయిన్, ఎదుటివారి పెయిన్ నువ్వు అర్థం చేసుకునే విధానం, దానికి నువ్వు ఇచ్చే మోటివేషన్, ఇదే రైటింగ్ అండి. నాన్న ప్రేమ అంటే కూతురు, ముగ్గురు కూతుర్ల గురించి ఎలివేట్ చేయకుండా మీరు తండ్రి కొడుకు ప్రేమ గురించి ఎలివేట్ చేశారు కదా, దాని వెనకాల పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? అసలు మీ బుక్ ఎందుకు చదవాలి? ఒక మగాడు ప్రేమలో ఓడిపోవడానికి, ఒక ఆడ ప్రేమలో ఓడిపోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందరికీ నమస్తే, నేను మీ వసుధ అన్నాడి. వెల్కమ్ టు రియల్ టాక్స్ విత్ విఏ. ఆయన మాటలు మనం చాలా వింటూనే ఉంటాము. చాలామంది స్టేటస్లో, స్టోరీలో ఆయన కొటేషన్స్ రెగ్యులర్గా పెడుతూనే ఉంటారు. ఈ మధ్యకాలంలో 90s లవ్ స్టోరీ, నాన్న అనే బుక్స్ రాసి చాలా పాపులర్ అయ్యారు. ఈ కాలంలో అంటే ఫోన్, ఇప్పుడున్న ప్రజెంట్ సోషల్ మీడియా సొసైటీలో ఇప్పటికీ ఇన్ని వేల బుక్స్ సోల్డ్ అవుట్ అయ్యి, నేను అమెజాన్లో చూసినప్పుడు కూడా సోల్డ్ అవుట్ అని చూపించిన బుక్ నాన్న. ఈ మధ్య కాలంలో ఇంతమంది బుక్స్ చదవడం అనేది చాలా గొప్ప విషయము. అండ్ ఆయన ఎవరో కాదు, ప్రసాద్ రామతోట గారు. ఆయన రీసెంట్ టైమ్స్లో రాసిన ఒక కొటేషన్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అదేంటంటే, కొత్తగా మొదలుపెట్టు కానీ గొప్పగా ముగించు అనే కొటేషన్తోని నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నాలాగా చాలామంది ఇన్స్పైర్ అయ్యే ఉంటారు అని అనుకుంటున్నాను. ఆయన అప్రోచ్ అయ్యే ఉంటారని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. మీ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రడక్షన్ చెప్తారా మా వ్యూవర్స్ కోసం? నేను విజయనగరం నుంచి వచ్చానండి. బేసిక్గా నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగిని. నా ఫ్యాసినేటెడ్ రైటింగ్స్ అనమాట. సో దాన్ని నేను దృష్టిలో పెట్టుకునే 2 బుక్లు రాయడం జరిగింది. 90s లవ్ స్టోరీ అండ్ నాన్న గుర్తింపు లేని సైనికుడు. సో ఈ పుస్తకాల నుండి వస్తున్న ఆదరణ, జనాలు చూపిస్తున్న ప్రేమ, నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. మీరు ఏదైతే పాడ్కాస్ట్ ఉందో దీని ద్వారా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ మేము పిలవగానే మాకు ఫస్ట్ ఎవర్ పాడ్కాస్ట్ మాకిది. అండ్ మేము పిలవగానే వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు రాసుకున్న బయోలో, మీ ఇన్స్టాగ్రామ్ బయో ఏదైతే ఉందో, మీ ఆనందంలో ఒకటి నవ్వుతా అని, అది మీ ఆ కొటేషన్కి మీరు న్యాయం చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మేము అడగగానే మాది కొత్త ఛానల్ కాబట్టి మీరు ఒప్పుకుంటారో లేదో అన్న విషయం కూడా మాకు కన్ఫ్యూజన్ ఉండేది. బట్ మీరు ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు అవర్ షో అండి. అండ్ మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేశారు కదా స్టార్టింగ్లో. అండ్ ఆ పేజ్ క్రియేట్ చేసినప్పుడు మీ థాట్ ఏంటి? మీకు ఇన్ని లక్షల మంది ఫాలోయింగ్ వస్తారు అని అనుకున్నారా ముందు? బేసిక్గా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ న్యూస్ పేపర్ చదివేవాడిని అండి. ఓకే. న్యూస్ పేపర్లో నేను ఎప్పుడు చదివినా అంటే నాకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే, మార్కులు తక్కువ వచ్చాయని ఒక అబ్బాయి చనిపోయాడని, లేకపోతే జీతం చాలలేదని ఒక ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇలాంటి ఒక నెగిటివ్ సొసైటీ. అంటే ఎక్కువ నెగిటివ్ మైండ్స్. మనిషికి కావాల్సిన ధైర్యం లేదు ఇక్కడ. సో మనిషికి కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వాలి అని, అంటే మార్కులకి మార్పుకి ఉన్న ఒక చిన్న స్పేస్ నుంచి పుట్టినవి నా లైన్స్ అండి. మార్కులకి మార్పుకి. ఎస్ అండి. వావ్. జీతానికి జీవితానికి మధ్య ఉన్న చిన్న స్పేస్ నుండి పుట్టినవే నా కోట్స్ అండి. సో ఈ కోట్స్ని ప్రతి ఒక్కరు ఆర్ట్కి తీసుకుంటారు అనమాట. నేను రాసిన చాలా కోట్స్ని, అంటే 1,000,000, 2,000,000, 3,000,000 అండ్ 5,000,000, 6,000,000 వరకు వెళ్ళిన కోట్స్ కూడా నేను ఇంత గొప్ప ఆదరణ వస్తుందని నేను నిజంగా అనుకోలేదండి. అంటే సమాజంలో ఎంతమందికి ఒక మాట ధైర్యం నింపుతుందని నేను రాసిన మాటల వల్ల నేను తెలుసుకున్నానండి. ఓకే. అండ్ మీరు పేజ్ స్టార్ట్ చేసినప్పుడు మీరు అనుకున్నారా మీకు ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని మీరు అనుకున్నారా ముందు? బేసిక్గా నాకు ఫాలోవర్స్ కోసమనో, లేకపోతే ఏదో సాధించాలనో నేను ఈ పేజ్ స్టార్ట్ చేయలేదండి. బేసిక్గా నేను ఒకటే, అంటే ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్న కుర్రవాడికి కావాల్సింది ఒక మోటివేషన్. అది నా పేజ్ ఇవ్వాలి. ఒక పని మొదలు పెట్టడానికి కావాల్సింది పాజిటివ్నెస్. అది నేను ఇవ్వగలగాలి అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన పేజ్ అండి. ఏ రోజు నేను ఫాలోవర్స్ కోసం కానీ, దీని ద్వారా నేను సంపాదించాలి కానీ, కేవలం ఇది నా ఆత్మసంతృప్తి కోసం పెట్టిన ఛానల్. దీని ద్వారా నేను పొందిన ఆత్మసంతృప్తి నా మాటల్లో కూడా చెప్పలేనండి. మంచి ఆలోచన. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా సోషల్ మీడియా కాలం అయిపోయింది. ఈ కాలంలో, ఈ జనరేషన్‌లో అసలు బుక్స్ ఎవరైనా చదువుతున్నారా ఇప్పుడు? బుక్స్ చదువుతారన్న ఆలోచన మీకెట్లా వచ్చింది? ఇప్పుడు యాక్చువల్‌గా బుక్స్ చదివే వాళ్ళ రీడర్స్ అనేవాళ్ళు చాలా పెరిగారండి.
మనకి అమ్మ డైరీలో ఇంతకు ముందుకి ఇప్పటికి పెరిగారంటారా? ఎస్ అండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు అనే ఒక పుస్తకం అవును. తెలుగు నేను లిటరసీలో చదివాను. తెలుగు అవును. లిటరసీలో ఒక 2,00,000 కాపీలు అమ్మిన బుక్ అండి. అవును. సో, ఆ బుక్కు అలాంటి బుక్స్ చాలా వచ్చాయి మార్కెట్‌లో. దీనివల్ల రీడర్స్ చాలా పెరిగారనమాట. ఇప్పుడిప్పుడే యువతంతా సోషల్ మీడియాను వదిలి పుస్తకం వైపు అడుగులేస్తున్నారు. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఒక మంచి పుస్తకం మన నుంచి వస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే ఒక నమ్మకం నాలో ఉండి అండ్ నా ఫాలోవర్స్ కూడా నన్ను చాలామంది అడిగారు. సార్ మీరు ఒక పుస్తకం రాస్తే బావుంటదని. సో, వాళ్ళ కోరిక మేరకు అండ్ నాకున్న ఆశయం మేరకు నా పేరు మీద ఒక పుస్తకం ఉండాలని చిన్న స్వార్థం మేరకు నేను రాసిన పుస్తకం అండి 90s లవ్ స్టోరీ ఫస్ట్ నా పుస్తకం. అయితే మీరు ఫస్ట్ కొటేషన్స్ రాయడంతోని మొదలుపెట్టారు మీ అవును. రైటింగ్స్ ఎస్ అన్ని. అండి. ఆ రైటింగ్స్ ద్వారా ఇన్‌స్పైర్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి నాలాగా? అంటే యాక్చువల్‌గా నాకు రోజు మార్నింగ్ లెగిసేటప్పుడు ఒక అంటే ఒక 1 పర్సన్ అయినా సార్ ఈరోజు మీరు రాసిన కోట్ నా గురించి రాసినట్టుందండి. ఇది నన్ను చాలా నిజంగా అంటే నేను మిమ్మల్ని మీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతుంటాను గదా! ఇప్పుడు ఏదన్నా మీరు కొటేషన్ పెట్టినప్పుడు నా రియల్ లైఫ్‌కి చాలా క్లోజ్‌గా నాకు అనిపిస్తుంటాయి కొన్ని కొటేషన్స్. అట్లా మిమ్మల్ని ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? బేసిక్‌గా నేను ఈ కోట్స్ రాస్తున్నప్పుడు నాకు బాగా ఇన్‌స్పిరేషన్ అండ్ నాకు బాగా ఆత్మసంతృప్తి ఇచ్చిన ఒక పర్సన్ అండి. అండ్ ఉదయ్ కృష్ణారెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అండి. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోయాడు. చదువుతున్న వయసులో తన తండ్రిని కోల్పోయాడు. కేవలం ఉద్యోగం కోసం అంటే ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే అందులో జాయిన్ అయ్యి తన తమ్ముడిని చదివించుకోవాలన్న దీంతో జాయిన్ అయ్యారు. కానీ ఆయన పరిస్థితుల గురించి, చుట్టూ ఉన్న దీని గురించి ఏ రోజు ఆలోచించకుండా కేవలం తన లక్ష్యం వైపు అడుగులు వేస్తూ వచ్చిన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని వదిలేసి తను సాధించాలనుకున్న ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడం కోసం నిరంతరం శ్రమిస్తూ ఈరోజు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారండి. ఆయన గ్రేట్. ఐపీఎస్ ఆఫీసర్ అయిన క్రమంలో ఒకరోజు అంటే నాకు రిజల్ట్స్ వచ్చిన రోజు నేను రాసిన ఒక మాట ఆయన్ని చాలా ఇన్స్పైర్ చేసిందని. యువర్ వర్డ్స్ ఆర్ ఇన్స్పైర్ మీ లాట్ అని అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాననమాట. ఆయన ఆందోళన చెందకు గెలుపు వాంగ్మూలం అందుతుంది అన్న ఒక్క మాట ఆయన హృదయాన్ని గెలుచుకుందండి. రీసెంట్ టైమ్‌లో ఆయన నన్ను కలవడం ఆయన జరిగింది. ఇన్‌స్పైర్ అయ్యారు ఆ ఆయనతో నేను మాటతో. మాట్లాడడం ఓకే. జరిగింది. ఆయన కూడా చాలా క్లోజ్‌గా నన్ను ఆర్ట్ తీసుకొని మాట్లాడడం జరిగింది. ఇయన్నీ కూడా నా రైటింగ్ ద్వారా నేను సాధించిన సక్సెస్ అని నేను బలంగా నమ్ముతాను. వెరీ నైస్ అండి. అండ్ ఏ ఏజ్‌లో మీకనిపిచ్చింది ఇట్లా బుక్ రాయాలి, ఇట్లా ఆథర్ అవ్వాలి అని మీకు ఏ ఏజ్ నుండి అట్లా అనిపిచ్చింది? నేను పుస్తకం రాయాలని ఏ రోజు గూడా నాకు అటువంటి థాట్ అసలు రాలేదండి. లేదు. నేను రాస్తున్న క్రమంలో, రోజులు గడుస్తున్న క్రమంలో, హ్మ్. చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వలన, మనం ఒక పుస్తకం రాయాలనే మనకి అనిపించిన దీంట్ల ద్వారా రాసినదే తప్ప, నేను ఫస్ట్ నుంచే ఈ పుస్తకం రాయాలి, ఇలాంటి కంటెంటే రాయాలని ఏ రోజు నేను అనుకోలేదండి. నేను డైలీ మార్నింగ్ ఉదయం లేవగానే ఒక పాజిటివ్‌నెస్ జనాల్లోకి పంపించాలనే ఉద్దేశంతోనే, ఒక మంచి 2 అక్షరాలు, 2 లైన్‌లోనే ఒక కోట్ రాసి జనాల్లోకి విడిచిపెడితే దానికొచ్చే రీచ్ చూసి, దానివల్ల కలిగిన స్ఫూర్తితో నేను పుస్తకం రాయడం జరిగిందండి. ఓకే. ఒక పర్సనల్ క్వెషన్ అడగొచ్చా అండి? అడగండి. అండ్ మీరు మ్యారీడా అండి? లేదండి నేను. అంటే ఇన్ జనరల్‌గా మ్యారీడ్ పీపుల్‌కే జ్ఞానోదయం అయ్యి ఇట్లాంటి కొటేషన్స్ ఒస్తాయి గదా! మీరు ఇంత యంగ్ ఏజ్‌లో ఇట్లాంటి కొటేషన్స్ ఎట్లా రాయగలుగుతున్నారు? కొన్నిసార్లు వయసు నేర్పని అనుభవం కూడా పరిస్థితులు నేర్పుతాయండి. వాస్తవం. సో, అవును. నాకు నా పరిస్థితులు నేను చుట్టూ చూసిన ప్ర ప్ర జనం, సో, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న అనుభవాలు, ఇవన్నీ నా రైటింగ్స్‌లో కనిపిస్తాయండి. బేసిక్‌గా నా రైటింగ్ లైనే కొన్ని అనుభవించి రాసినవి, మరికొన్ని ఆలోచించి రాసినవనమాట. అంటే మీరు రాసిన కొటేషన్స్‌లో లైఫ్‌లో చాలా అనుభవించి వచ్చినట్టు అంటే ఎంతో ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నీ అనుభవించి వాళ్ళ లైఫ్ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్‌లో రాసే మాటలుంటాయి గదా! అట్లా అనిపిస్తాయి మీ మాటలు. అంటే ఇంత యంగ్ ఏజ్‌లో అట్లాంటి రైటింగ్స్ అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇవి మీ అంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచే వచ్చాయంటారా? నేను బేసిక్‌గా పెన్ పట్టుకొని రాస్తే రైటర్ అవుతారని నేను నమ్మనండి. హ్మ్. బేసిక్‌గా ఎదుటివారి పెయిన్ ఎవరైతే తీసుకోగలుగుతారో, ఓకే. దాన్ని మనం ఎంతవరకు రాయగలుగుతామో అదే రైటింగ్ అండి. ఓకే. బేసిక్‌గా నీకున్న పెయిను, ఎదుటివారి పెయిన్ నువ్వు అర్థం చేసుకునే విధానం, దానికి నువ్వు ఇచ్చే మోటివేషన్ ఇదే రైటింగ్ అండి. సో, అది మనల్ని ఇన్‌స్పైర్ చేస్తదండి. అలాంటి ఒక ఇది తీసుకొనే నా పేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా అండ్ మీతో మాట్లాడుతుంటే నాకొకటనిపిచ్చింది ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ 2 అవర్స్ నుండి మన ఆహ్, ఇది జరుగుతుంది గదా డిస్కషను. ఆ డిస్కషన్‌లో అవతల వాళ్ళ పెయిన్ గూడా మీరు అర్థం జేసుకొని, మీ ఒపీనియన్ చెప్తున్నారు గదా! మేబీ అది దాని ఇంపాక్ట్ అయ్యుండొచ్చు మీరు ఆథర్ అవ్వడం అని నాకనిపిచ్చింది. అంటే నా పర్సనల్ ఫీలింగ్ అనిపిచ్చింది. అవతల వాళ్ళ పెయిన్ గూడా మీరు తీసుకుంటారు. అండ్ దానికి తగ్గ సజెషన్స్ మీరిస్తారు అని అనిపిచ్చింది. నిజమేనా? అంటే బేసిక్‌గా నేను ఒక సాహిత్య సభకెళ్ళినప్పుడు ఒక హ్మ్. రైటర్ అనమాట. ఆయన ఓల్డ్ రైటర్ ఆయన. హ్మ్. సార్ రైటర్‌కి ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి సార్ అని అడిగినప్పుడు, సార్ నాకొక మాట చెప్పారనమాట. ప్రపంచాన్ని డాగ యూత్ చూడాలి.
అంటే నువ్వు ఎదుటి వ్యక్తిని చూసే విధానం ఎలా ఉండాలంటే పైనుండి ఆకాశం నుండి డ్యాగ్ ఎలా అయితే ఓకే. చూస్తుందో అలా చూస్తే అవతల వ్యక్తి మనిషి అంటే డిఫరెంట్ యాంగిల్‌లో చూసి ఓకే. సమాజానికి అర్థమయ్యే విధంగా ఆ పెయిన్‌ని అందరికీ తెలిసేలాగా రాయగలిగితే ఒక గొప్ప రచయిత బయటకొస్తారని చెప్పిన మాట ఈ రోజుకి నా మనసులో అలానే ఉందండి. సో, అది నేను చాలా వరకు ఆచరిస్తాను. నా సైడ్ నుంచి కాకుండా అవతల సైడ్ నుంచి కూడా నేను చాలా వరకు ఆలోచించి నా రైటింగ్స్ రాస్తూ ఉంటాను. వెరీ నైస్ అండి. అండ్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు గదా! ఇప్పుడు మీ రైటింగ్స్‌కి, మీ ప్రొఫెషన్‌కి ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అంటే బేసిక్‌గా రైటింగ్స్‌కి ఏంటంటే అండి, నేను నైట్ 10-1 అలా 2 అలా రాస్తూ ఉంటానన్నమాట ఎక్కువ నైట్ రైటింగ్స్. టైమ్స్‌లో రాస్తారు. మార్నింగ్ లేవగానే ఒక కొటేషన్స్ రాస్తాను. హ్మ్. బుక్ రాయాల్సిందొస్తే నైట్ టైమ్స్ రాస్తాను. ఓకే. నైట్ మళ్ళా నేను ఈవినింగ్ డ్యూటీ నుంచి ఎళ్ళాక మళ్ళా కోట్స్ రాస్తాను. డ్యూటీ టైమ్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయడం, అందులో పోస్టులు చేయడం నేనసలు చేయనండి. చేయరు. కేవలం ఓకే. డ్యూటీ టైమ్‌లో డ్యూటీ కోసం యూజ్ చేస్తాను. అండ్ అదర్ దాన్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఈ లైన్స్ గురించి, దీని గురించి వీట్లి గురించి రాస్తూ ఉంటానండి. వెరీ నైస్ అండి. అండ్ మీకు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? అంటే అంటే ఈ కాలంలో ఎవరు చదువుతున్నారు? ఎందుకు ఇవన్నీ అని ఫ్యామిలీలో ఎవరన్నా అట్లా అనేవాళ్ళు ఉన్నారా? లేదంటే మంచి పని చేస్తున్నావు, నలుగురికి ఇన్‌స్పిరేషన్‌గా ఉంటది అని రాయమని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారా? బేసిక్‌గా నా ఫ్యామిలీలో మా ఫాదర్ లేరండి. చనిపోయారు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత చనిపోయారు. హ్మ్. మా అమ్మ, హ్మ్. నేను ఉంటాం యాక్చువల్‌గా. మా తమ్ముడు కూడా చెన్నైలో వర్క్ చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండి ఇంట్లో పైన పైన మేడ పైన రూమ్‌లో నాకు సెపరేట్ రూమ్ ఉంటది. అక్కడ ఉంటా. కింద అమ్మ ఉంటది. ఓకే. బేసిక్‌గా తనకు తెలీదు నేనేం చేస్తానో, ఏంటి ఓకే. అనేది నా హ్మ్. రైటింగ్స్ గాని, హ్మ్. నేను ఇలా రాసిన పుస్తకాలు ఇంత ఫేమస్ అయ్యాను గానీ, నాకింతమంది ఫాలోవర్స్ ఉన్నారని గానీ, తనకేం తెలీదండి. బేసిక్‌గా నా దృష్టిలో మా అమ్మ ఒక అమాయకురాలనమాట. హ్మ్. ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్‌లో ఉంటాడే అనుకుని ఉంటది గానీ తప్ప, తనకి ఈ విషయాలేం తెలీదండి. బేసిక్‌గా నేను పుస్తకం రాసిన విషయం గానీ, అది జనాలు ఎంత ఆదరించారనే విషయం గానీ, ఎందుకు 24 గంటలు ఆ ఫోన్‌లో ఉంటావు? ఏదో అంటే అంటే అన్నం వండి పెడితే తిని వెళ్ళిపోవడం తప్ప, నేనేం చేస్తానన్న విషయం గూడా మా అమ్మకి చాలా వరకు తెలీదు. తెలీదండి. అవును. సో, అలాంటి మేబీ అమాయకురాలు మా అమ్మ. మనదే లాస్ట్ జనరేషన్ ఏమో అమాయకమైన పేరెంట్స్ ఉండడం. నేను రీసెంట్ టైమ్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే చూసాను. అండ్ మనదే లాస్ట్ జనరేషన్ అవ్వచ్చు. అమాయకమైన పేరెంట్స్ ఉండడం. అంటే వాళ్ళకి సోషల్ మీడియా అంటే ఏంటిదో తెలవదు. అవును. బయట ప్రపంచం అంటే ఏంటిదో తెలవదు. అవును. మేబీ ఇప్పుడు మీ అమ్మ గురించి చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. బేసిక్‌గా అవును. అది వాస్తవం అండి. అవును. 90స్ ఎవరైతే మదర్స్ ఉన్నారో, వాళ్ళకి కోపం ఎంత ఉంటదో, వాళ్ళ ప్రేమ కూడా అంతే ప్రేమ గూడా ఉంటది. అంతే సో, ఉంటది. అవును. అది నేను మా వాస్తవం. అమ్మలో చూసాను. నా చుట్టూ ఉన్న చాలామంది అమ్మల్లో నేను ఆ ప్రేమను చూసాను. సో, మోరోవర్ ఏంటంటే వాళ్ళకి పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అనే టెన్షనే ఎక్కువ ఉంటది. అవునండి. అంటే అవును. వాళ్ళెక్కువ మన గురించి ఆలోచన తప్ప వాళ్ళకి బయట ప్రపంచంతోని సంబంధం లేదు. పిల్లలు, వాళ్ళ భవిష్యత్ అంతే. అంటే నేను దీని గురించే రాశానన్నమాట. ఓకే. తన వర్తమానాన్ని త్యాగం చేస్తూ మన భవిష్యత్తుని నిర్మించే గొప్ప వ్యక్తులు తల్లిదండ్రులండి. వావ్! సో, వాళ్ళ త్యాగం వల్లనే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామన్నా, వాళ్ళిచ్చిన జన్మ వల్లే మనం ఇది అవును. రాస్తున్నామన్నా, అవును. వాళ్ళ వల్లనే మనం అండి. సో, వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని వెరీ ట్రూ. వెరీ ట్రూ. అవును. అండ్ ఇప్పుడు మీ బుక్స్ గురించి మాట్లాడదాము. అయితే మీ ఫస్ట్ బుక్ 90స్ లవ్ స్టోరీ. అయితే మీరు ఆ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మనం 20స్‌లో ఉన్నాం గదా! 20స్ లవ్ స్టోరీ అని ఎందుకు పెట్టలేదు? 90స్ లవ్ స్టోరీ అని ఎందుకు పెట్టారు? ఒక స్వచ్ఛమైన ప్రేమ గురించి రాయాలనుకున్నప్పుడు, నాకు 90స్‌లోనే ఆ ప్రేమ అనిపించేదండి. ఇప్పుడు లేదంటారా? ఎందుకు అంటే ఇప్పుడు ఫోన్‌లు, కమ్యూనికేషన్ పెరిగిపోయి, అవును. చాలా వరకు ప్రేమ ఏమవుతుందంటే ప్యూరిటీ తగ్గిపోతుందండి. హ్మ్. 90స్‌లో 90% ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉండేదనమాట. ఈ 20స్‌కొచ్చేటప్పుడు ఆ ప్యూరిటీ 20%కి పడిపోయింది. సో, ఒక స్వచ్ఛమైన ప్రేమను రాయాలి, అందరికీ తెలిసేలాగా రాయాలి, హృదయాన్ని తాకాలి అంటే ఫోన్‌లు, కనీసం కమ్యూనికేషన్ లేని రోజుల్లో కేవలం ఉత్తరాలు మాత్రమే రాసుకునే రోజుల్లో, అలాంటి ఒక స్వచ్ఛమైన ప్రేమను ప్యూర్ రాయడానికి లవ్ ఉండేది అని నాకు మీ ఒపీనియన్. నాకు 90స్ మంచిగా అనిపించిందండి. అండ్ దాని ట్యాగ్‌లైన్ మీరు చెప్పుకోలేని భావాలు అని పెట్టారు గదా! ఆ చెప్పుకోలేని భావాలేంటి మాతో షేర్ చేసుకుంటారా మీరు? బేసిక్‌గా ప్రేమలో ఓడిపోయిన మగాడి గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారనమాట. అవును. ఒక మగాడు ప్రేమలో ఓడిపోవడానికి, ఒక ఆడది ప్రేమలో ఓడిపోవడానికి చాలా డిఫరెంట్ ఉంటది. ఒక మగాడు ప్రేమలో ఓడిపోతే వాడు ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాడు. వాడు ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పుకుంటాడు. లేకపోతే వాళ్ళ రిలేటివ్స్‌కు చాలా మందికి షేర్ చేసుకోగలుగుతాడు. తనకు బాధ అనిపిస్తే మందు తాగుతాడు. లేకపోతే ఎక్కడో దూరంగా వెళ్లి ఏదైనా అవును. ఏడవడానికో ఏదైనా తన బాధను షేర్ చేసుకోగలుగుతాడు. హ్మ్. కానీ అదే ఒక అమ్మాయి లవ్‌లో ఫెయిల్ అయిపోతే తన తల్లిదండ్రులకు చెప్పుకోలేదు. తన ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేదు. సొసైటీలో తెలిస్తే తన మీద ఒక చెప్పుకోడని ముద్ర ఆ! వేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఒక పెయిన్ రాయాలన్న ఆలోచన నుంచి పుట్టినవే ఈ చెప్పుకోలేని భావాలండి.
తను అసలు ఎవ్వరు గూడా అమ్మాయి పెయిన్ గురించి, లవ్ ఫెయిల్యూర్ గురించి ఇట్లా ఎవరు రాయలేదు. అవును. మీకెందుకొచ్చింది అట్లాంటి ఆలోచన రాయాలన్న ఆలోచన? ఒకరోజు మా స్నేహితుడితో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు హ్మ్. తను ఫెయిల్ అయిన లవ్ గురించి చెప్పాడు. తన ఫెయిల్యూర్ గురించి. ఓకే. తన తనని చాలా డీప్‌గా లవ్ చేశాడనమాట. సో, తను డీప్‌గా లవ్ చేసి బ్రేకప్ అయినప్పుడు తనని చాలా నిందిస్తూ మాట్లాడాడు. ప్రేమలో ఎప్పుడూ నిందలు ఉండకూడదని నా అభిప్రాయం. అవును. మనం అద్ ట్రూగా లవ్ ఆ! చేస్తే సో, బ్లేమింగ్స్ ఉండదు. నిజమైన అవును. ప్రేమలో నిందలు ఉండవనేది నా అభిప్రాయం. హ్మ్. సో, అలా జరుగుతున్న కాలంలో తను చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నేను నైట్ పడుకునేటప్పుడు ఆలోచించా. సో, ఆ అమ్మాయి అవతల సైడ్ అమ్మాయి కూడా నాకు తెలుసు. హ్మ్. సో, ఇలాంటప్పుడు ఏంటంటే ఒక సైడ్ మాత్రమే మనం తప్పును చూస్తూ అవతల వాళ్ళ ఆలోచనలు పూర్తిగా వదిలేస్తున్నాం కదా! సో, అలాంటి వాళ్ళ వ్యక్తుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? వాళ్ళు చెప్పుకోలేని భావాలేంటి? అలాంటి ఆలోచన నుంచి పుట్టిందండి యాక్చువల్‌గా ఈ 90స్. మనం బేసిక్‌గా నేను బుక్ బ్యాక్ సైడ్ కూడా అదే రాసాను. గాయపడ్డానో, బాధపడ్డానో తెలీదు గానీ, ఒక పుస్తకం రాయాలని మాత్రం సిద్ధపడ్డాను. తప్పు జరిగితే నా వైపు నుంచి ఆలోచించి ఆగిపోయే నేను, ఈసారి అవతల వారి నొప్పి గురించి ఆలోచిస్తూ రాసిన నా మొదటి పుస్తకం అని క్యా దాని గురించి కూడా నేను క్లారిటీగా బ్యాక్ సైడ్ రాయడం జరిగింది. గ్రేట్ అండి. చాలా గ్రేట్. ఎందుకంటే ఎప్పుడు గూడా లవ్ ఫెయిల్యూర్‌లో అబ్బాయిల గురించే ఎక్కువ అంటే అమ్మాయిని బ్లేమ్ జేస్తూ మోసం జేసిందిరా, ఇట్లా జేసిందిరా, అట్లా జేసిందిరా అని అమ్మాయిని బ్లేమ్ జేయడం విన్నాం గానీ, అమ్మాయి గురించి గొప్పగా ఎలివేట్ జేస్తూ రాయడం అనేది మీ బుక్‌లోనే జూసాం ఫస్ట్. అది బావుంది. నా అంటే దృష్టిలో ప్రేమకి జెండర్ ఉండదండి. అవును. కేవలం తనకు కావాల్సిన నిజమైన స్వచ్ఛమైన భావాలను స్వచ్ఛత, ఎవరైతే ప్యూరిటీ. పంచుకోగలుగుతారో అవును. వాళ్ళు నిజమైన ప్రేమికులవుతారు. కేవలం ఇద్దరి భావాలు, ఇద్దరి ఎమోషన్స్ ఎప్పుడూ ఉంటాయండి. అవును. ఆడ, మగ వ్యత్యాసం అనేది ఎప్పుడూ లేదు. ఆ వ్యత్యాసం మనకి చూడకుండా ఎప్పుడైతే ప్రేమను మనం అంగీకరిస్తామో, అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రేమ చాలా బలంగా ఉంటదండి. వెరీ నైస్ అండి. అండ్ మీకేమన్నా ప్రేమ కథ ఉందా మీ లైఫ్‌లో? అంటే ఆహ్, దాన్ని బేస్ చేసుకొని కొంతవరకు ఏమన్నా రాయడం జరిగిందా బుక్? రైటర్స్ పుస్తకాలు ప్రేమిస్తారు గానీ, చాలా వరకు అమ్మాయిలు ప్రేమించడానికి టైం ఉండదండి ఆళ్ళకి. ఎందుకంటే ఆళ్ళు అక్షర ప్రేమికులు. ఓకే. చాలామంది రైటర్స్ అందరూ కూడా అంటే మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ ఏమన్నా బుక్‌లో ఉన్నాయా? నేనదే నా పర్సనల్ అమ్మాయి ఎక్స్‌పీరియన్సే నా ఫ్రెండ్‌కి జరిగిన దాన్ని నేను తీసుకొని రాయడం ఓకే. జరిగింది. అంటే మీ లైఫ్‌లో లేదండి. లేదు. నాకేం జరిగింది ఇదంతా జస్ట్ ఒక ఫిక్షనల్ అండి అంతే. ఓకే. దీంట్లో ఎటువంటి ఒక రియల్ స్టోరీ ఏం కాదిది. ఓకే. కల్పించి రాసిన పాత్రలు, కల్పిత పాత్రలు కల్పిత కొన్ని, పాత్రలు కానీ కొన్ని నిజమైన సంఘటనలు. ఓకే. సమాజంలో జరుగుతున్న నిజమైన సంఘటనల ఆధారంగా తీసుకొని రాయడం జరిగింది. ఓకే. ఈ బుక్‌లో మీరు స్నేహం, ప్రేమ, త్యాగం గురించి ఎలివేట్ చేశారు గదా! ఈ మూడిట్లో మీ ఉద్దేశంలో ఏది గొప్పదని మీరనుకుంటున్నారు? నా దృష్టిలో ప్రేమ గొప్పది. దాన్ని ప్రోత్సహించే స్నేహం గొప్పది. దానికోసం త్యాగం చేసే వ్యక్తులు గొప్పవాళ్ళు. నా దృష్టిలో 3 పదాలు కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్‌లో అవి ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం అనమాట. 'నైన్టీస్ లవ్ స్టోరీ' బుక్ నుంచి మీరేం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్‌కి? అసలు మీ బుక్ ఎందుకు చదవాలి రీడర్స్? బేసిక్‌గా 90స్ లవ్ స్టోరీలో మనం ప్రేమ అనేది ఒక్కదాన్ని చూపించలేదండి. అవతల సైడ్ ఉన్న వాళ్ళ ఫీలింగ్స్‌ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంటది. ఆ కథను మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం. మన సైడ్ నుండే చాలా వరకు ఆలోచించి ఆగిపోతాం. చాలా సార్లు తప్పు జరిగినప్పుడు మనదే కరెక్ట్ అని మనం ఆగిపోతూ ఉంటాం. కానీ అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించగలిగితే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ అది మనం ఆలోచించమనమాట. అలాంటి విషయాన్ని 90స్ లవ్ స్టోరీలో చాలా సున్నితంగా రాయడం జరిగింది. ఆ విషయమే కాకుండా మనం మనుషులున్నప్పుడు మాట్లాడడానికి ఇగోకి పోతాం. కానీ చనిపోయాక అయ్యో! మాట్లాడలేదని బాధపడతాం. హ్మ్. బతికున్నప్పుడు 2 ముద్దలు భోజనం పెట్టడానికి ఆలోచిస్తాం. చనిపోయినాక తన పేరు మీద 100 మందికి భోజనాలు పెడతాం. అవును. తన నోటితో పేరు పిలవడానికి ఆలోచిస్తాం. కానీ తను చనిపోయాక తన పేరు మీద పూజలు చేస్తాం. ఇలాంటి ఒక సొసైటీలో ఆ చేంజ్ తీసుకురావాలి. ఇవి ఎప్పటికి శాశ్వతం కాదు. మనిషి ఉన్నప్పుడే తనను ప్రేమించడం నేర్చుకోండి. మనిషిని గౌరవించడం నేర్చుకోండి అని ఒక మెసేజ్‌ని ఇవ్వాలనే ఈ 90స్ లవ్ స్టోరీ అని పేరు పెట్టి రాయడం జరిగిందండి. చాలా బావుందండి మీ మెసేజ్. అండ్ ఇప్పుడు జనరేషన్‌లో అందరూ ఫోన్‌కి అడిక్ట్ అయ్యి ఉన్నారు గదా! ఈ మన పాడ్‌కాస్ట్ ద్వారా చాలామంది బుక్స్ గూడా చదివి కొంచెం నాలెడ్జ్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ 90స్ లవ్ స్టోరీలో చాలా అంటే హార్ట్ టచింగ్ కొటేషన్స్ కొన్నున్నాయి. అంటే నాకు కొన్ని కనెక్ట్ అయ్యాయి. అండ్ మీకు నచ్చిన కొన్ని కొటేషన్స్ షేర్ చేసుకుంటారా? చాలా కొటేషన్స్ జనాలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. నేను హ్మ్. రాస్తున్నప్పుడు అవి సాధారణమైన మాటలే. కానీ అవి తీసుకున్నప్పుడు ఆళ్ళ జీవితాలని నాకు అర్థమైందండి. అందులో మనం కొన్ని మారాలనుకుంటాం. హ్మ్. కొన్ని మార్చాలనుకుంటాం. ఏది కానప్పుడు మనమే మారిపోవాలి. మనమే మర్చిపోవాలి. అంటే కొన్నిసార్లు అలవాట్లనే కాదు, అలవాటైన వ్యక్తులను కూడా మర్చిపోక తప్పదు. అలా అవును. చాలా లైన్స్ అంటే మనం ప్రేమించే వ్యక్తిని కోల్పోతే, మనం ప్రేమించే వ్యక్తి కోసమైనా ఖచ్చితంగా మన మనసు మార్చుకోవాలి. సో, అలా ప్రేమిస్తున్నప్పుడు మన వ్యక్తిత్వం కోల్పోకూడదు. ప్రేమ కోసం మన జీవితాన్ని కోల్పోకూడదు.
కేవలం ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం అని మనం గుర్తించాలి. ఇలాంటి లైన్స్ అన్నిట్లో కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ వచ్చిందండి. అసలు మీకెట్లా వస్తాయండి ఈ సెంటెన్స్ ఫార్మేషన్ గానీ, లిటరేచర్ ఇదంతా? ఇప్పుడు వింటుంటే నేను 90స్ కిడ్‌నే అండ్ మీరు 90స్ కిడ్డే. మీకున్నంత సాహిత్యం నాకు లేదు. ఎందుకంటారు? నేను బేసిక్‌గా చిన్నప్పుడు నేను న్యూస్ పేపర్స్ ఎక్కువ చదివేవాడినండి. ఓకే. న్యూస్ ఆ పేపర్‌లో ఇంపాక్ట్ న్యూస్ ఎక్కువుందంటారా? పేపర్స్ చదివేవాడిని. తర్వాత ఎక్కువ ఎస్సే రైటింగ్స్ రాసేవాడినండి. ఓకే. సో, ఎస్సే రైటింగ్ అంటే ఊహాత్మకంగా ఒక కథను రాయడం. మనకు తెలిసిన దాన్ని మనకు ఏ విధంగా ప్రెజెంట్ చేస్తే బెస్ట్ ఇవ్వగలుగుతాం అనేది ఎస్సే రైటింగ్స్ ద్వారా తెలుస్తదండి. నేను చాలామంది పిల్లలకి ఇదే చెప్తా. ఎస్సే రైటింగ్స్ ఎక్కువ రాయండి. మీ సృజనాత్మకత పెరుగుతది. దానివల్ల ఏంటంటే మీ ఆలోచన విధానం, సొసైటీని చూసే విధానం, ఒక క్వెషన్‌ని రాసే విధానం చాలా చేంజ్ అవుద్దనమాట. సో, నేను చాలా వరకు ఏం చెప్తానంటే చాలామంది పిల్లలకైనా, తల్లిదండ్రులకైనా ఎస్సే రైటింగ్స్ పిల్లలతో ఎక్కువ రాయించమంటానండి. అవి మనల్ని మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కి చాలా యూజ్ అవుతాయన్నమాట. హ్మ్. సో, ఎస్సే రైటింగ్స్ కానీ, స్టోరీ రైటింగ్స్ కానీ, స్టోరీ టెల్లింగ్స్ గానీ, స్టేజ్ మీద చిన్న చిన్న స్పీచెస్ గానీ, న్యూస్ పేపర్ రీడింగ్స్ గానీ, ఇవి పిల్లలకి అలవాటు చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్‌లో మంచి మంచి రచయితలు మనకి ఖచ్చితంగా వస్తారండి. వెరీ నైస్ అండి. అంటే మంచి మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో ఏంటంటే ఇంగ్లీష్ రావాలనే ఉద్దేశ్యంతో ఇంగ్లీష్ ఛానెల్స్ చూడడం గానీ, ఇంగ్లీష్ నావెల్స్ చదవడం గానీ జరుగుతుంది గదా! అంటే తెలుగు గూడా మన లాంగ్వేజ్ కాబట్టి మనకి రావాలి గాబట్టి అట్‌లీస్ట్ చదవడం గూడా రావట్లేదు ఈ జనరేషన్‌లో పిల్లలకి తెలుగు. దాని గురించి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? అంటే తెలుగు నేను భాషను మర్చిపోతున్నారు ప్రెజెంట్ ఉన్న తెల్ సొసైటీ. తెలుగును ఉద్ధరించడానికి పెద్ద పెద్ద యుద్ధాలేం చేయవసరం లేదండి. నాకు తెలిసింది ఒకటేనండి. అమ్మని అమ్మ అని పిలవడం, నాన్నని నాన్న అని పిలవడం తెలిస్తే తెలుగు చాలా కాలం బతికుంటదండి. అదే నేను బేసిక్‌గా అవును. చాలా అవును. బలంగా హ్మ్. నమ్ముతానండి. మమ్మీ, డ్యాడీలు మానేసి ఆ! అమ్మా, నాన్న అని పిలిస్తే యెస్ అండి. యెస్. మన భాషను మనం మనం గౌరవించుకున్న మ వాళ్ళం హ్మ్. అవుతాం. అంతే అండి. అవును. అంతే. వెరీ ట్రూ. అది అమ్మ, నాన్న అనే ఒక 2 పదాలని మనం పట్టుకొని ప్రయాణిస్తే మన తెలుగు భాష ఎప్పటికీ బతికే ఉంటదండి. వెరీ నైస్ అండి. అండ్ ఇదే ఉద్దేశ్యంతోనే మీరు 'నాన్న' అనే బుక్ రిలీజ్ చేసారా? యెస్ అండి. 'నాన్న' అనే టైటిల్ మీకెందుకు పెట్టాలనిపించింది? అండ్ దాని ట్యాగ్‌లైన్ వచ్చేసి 'గుర్తింపు లేని సైనికుడు' అని పెట్టారు గదా! ఇది పర్సనల్‌గా నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే బీయింగ్ ఎ విమెన్, బీయింగ్ ఎ గర్ల్ చైల్డ్ నేను మా నాన్నకి చాలా అంటే మా ఇద్దరి బాండింగ్ చాలా ఎక్కువ ఉంటది. అంటే కంపారిటివ్‌లీ మా ఇంట్లో మా తమ్ముడి కన్నా మా నాన్నకి నాకు అటాచ్‌మెంట్ చాలా ఎక్కువ. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం గూడా మీ బుక్ టైటిల్ యాక్చువల్‌గా 'నాన్న' అనేది. అంటే ఆ బుక్ చదువుతున్నంత సేపు గూడా నా కళ్ళల్లో నీళ్ళు అట్లా బాగా ఎమోషనల్ అయిపోయి, బాగా హార్ట్ టచింగ్ ఉండింది యాక్చువల్‌గా. 'గుర్తింపు లేని సైనికుడు' అని మీరెందుకు పెట్టాలనుకున్నారు? నేను ఫస్ట్ నేను రాసిన పుస్తకం 'నాన్న' అండి. హ్మ్. కానీ 'నాన్న' అనే పుస్తకం రాయడానికి నా అనుభవం సరిపోలేదు. దాన్ని ఓకే. మార్కెట్‌లోకి తీసుకురావడానికి కూడా నా అనుభవం సరిపోలేదు. ఓకే. 'నాన్న' అనేది అంటే ఒక రైటర్ ఒక సంఘటన రాయడానికి, ఒక జీవితం రాయడానికి చాలా తేడా ఉంటదండి. ఒక సంఘటన అంటే ఆ రోజు, ఆ సందర్భంలో జరిగిన కథను మాత్రమే రాయాలి. ఒక జీవితం రాయాలంటే తన చిన్నతనం నుండి తను చనిపోయే వరకు ఒక జీవితాన్ని రాయాలి. సో, అవును. ఇది రాయాలి అంటే నాకు చాలా అనుభవం కావాలి. దానికోసం నేను చాలా పుస్తకాలు, దాని గురించి నేను చాలా ఆర్టికల్స్ రీసెర్చ్ చదవడం చేసి. జరిగింది. సో, ఆ క్రమంలో ఏమైందంటే దానికన్నా ముందు ఒక ప్రేమ కథను రాయాలి. దాని ద్వారా ఒక మంచి మెసేజ్‌నివ్వాలని హ్మ్. 90స్‌ని విడుదల చేయడం జరిగిందనమాట. ఓకే. దా దీనికన్నా ముందే మీరు 'నాన్న' నాన్న రాసారు యాక్చువల్లీ. నాన్న స్టార్ట్ రాసా. చేసారు. ఆ! స్టార్ట్ చేశా. కానీ మధ్యలో ఏమైందంటే దీన్ని రాయడానికి నాకు అనుభవం సరిపోలేదు. ఓకే. ఆ అనుభవం మళ్ళా గ్యాదర్ చేసుకొని రాసే టైంకి ఇప్పటికి ఇది ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిందండి. కానీ 'నాన్న' అనే బుక్ ప్రజల్లోకి చాలా ఎళ్ళింది. అండ్ నాలాంటి అమ్మాయిలు చాలామంది అంటే అందులో ఉన్న కొటేషన్స్ గానీ, వాటి వల్ల ఇన్‌స్పైర్ అయ్యి తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలనేది వాళ్ళ ఉద్దేశ్యం గానీ, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారుతుందని నేను అనుకుంటున్నా. అంటే నా వే ఆఫ్ థింకింగ్ గూడా చాలా వరకి మారింది. అండ్ నా కూతురికి గూడా నేనది చెప్పాలనే అనుకుంటున్నాను బేసిక్‌గా. అంటే తనకు అర్థమయ్యే భాషలో, తనకి అర్థమయ్యే విధానంలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ఈ బుక్ ద్వారా. అండ్ మీరు 'నాన్న' బుక్ అంటే రిలీజ్ చేసినప్పుడు మీ మనసులో ఎట్లాంటి ఆలోచన ఉండే? అంటే ఇది ప్రజల్లోకెళ్తుంది, ఇంపాక్ట్ అవుతుందని మీరు అనుకున్నారా? బేసిక్‌గా నాన్న గురించి రాయడానికి ఒక సందర్భం ఉందండి. హ్మ్. మనకి చాలా తెలిసిన పురాణాల్లో కూడా గొప్ప భార్య అంటే సీత అంటాం. గొప్ప అవును. భర్త అంటే రాముడు అంటాం. గొప్ప సోదరులు అంటే రామలక్ష్మణులు అంటాం. గొప్ప ప్రేమికులు అంటే రాధాకృష్ణులు అంటాం. గొప్ప అమ్మ అంటే పార్వతి అంటాం. కానీ గొప్ప తండ్రి అంటే దీనికి చరిత్ర కూడా సమాధానం లేదండి. అవును. అలాంటి గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక సైనికుడు నాన్న. అలాంటి నాన్న గురించి రాయాలి, తన గురించి చెప్పాలి అని ఒక ఆలోచన నుంచి పుట్టిందే ఈ 'నాన్న గుర్తింపు లేని సైనికుడు' పుస్తకం అండి. ఓకే. అండ్ ఇందులో సోల్జర్ గురించి రాసారు గదండీ! అండ్ అంటే మీ పర్సనల్ లైఫ్‌లో అంటే సోల్జర్‌కి సంబంధించిన
అంటే మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే మీరు పర్టిక్యులర్‌గా ఒక సైనికుడినే ఎందుకు పెట్టాలని అనుకున్నారు బుక్‌లో? ఆ హ్మ్. క్యారెక్టర్ ఎందుకు పెట్టాలనుకున్నారు? నేను ఉత్తరాంధ్ర బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం జరిగిందండి. హ్మ్. ఉత్తరాంధ్రలో టూ ఇస్ అంటే మనకి శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్‌లో ఎక్కువ మంది సైనికులుంటారండి. సో, ఓకే. ఎక్కువ అవును. సైనికులున్న ఏరియా మనకు ఉత్తరాంధ్ర. హ్మ్. అలాంటి ఏరియాలో పుట్టిన నాకు సైనికుల్ని చూస్తూనే పెరిగానండి నేను. సో, సైనికులకు బేసిక్‌గా అన్ని సినిమాల్లో ఏం చూపిస్తారంటే, అక్కడ శత్రువుతో యుద్ధం చేయడం, లేకపోతే మనకి ఎండలో నిలబడడం, మంచులో నడవడం ఇవే చూపిస్తారు. అవును. కానీ సైనికుల కుటుంబం ఏం కోల్పోతుందో, సైనికుడు ఎంత తన కుటుంబాన్ని మిస్ అవుతున్నాడో, తన ప్రేమ ఏంటో అనేది చాలా వరకు ఎవరు చూపించరనమాట. అలాంటి ఒక సైనికుడు, ఒక తండ్రి, ఒక కుటుంబాన్ని ఏ విధంగా దూరం అవుతున్నాడు, తన పిల్లలకి తన ప్రేమని ఏ విధంగా వ్యక్తపరచలేకపోతున్నాడు అన్న విషయం చెప్పడానికి నాకు పర్ఫెక్ట్‌గా దొరికిన ఒకే ఒక ఇది 'సోల్జర్' అండి. సో, సైనికుడు అనేవాడు చాలా గొప్పవాడు. తను ఎన్నో త్యాగాలు చేస్తేనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నామనమాట. అవును. సో, సైనికుడు మాత్రమే త్యాగం కాదండి. సైనికుడు కుటుంబం త్యాగం కూడా అది. అవును. ఎందుకంటే ఆ వ్యక్తి అంత దూరంగా ఉన్నా వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మ నిత్యము తను లేని లోటు వీళ్ళకి కనిపిస్తూనే ఉంటది. అవును. కానీ అలాంటి లోటులో నుంచి కూడా దేశ రక్షణే ప్రధాన ఎజెండాగా భావించే సైనికులందరికీ నిజంగా మీ ద్వారా నేను సెల్యూట్ చేస్తానండి సైనికులకి. నిజంగా సెల్యూట్ అండి. థాంక్ యూ. అండ్ ఇప్పుడు నాన్న అనగానే నాన్న ప్రేమ అంటే కూతురు. అండ్ జనరల్‌గా ఇప్పుడు ఈ స్టోరీ నేను చదువుతున్నంత సేపు గూడా ఆయనకి ముగ్గురు కూతుర్లు, ఒక కొడుకు. ముగ్గురు కూతుర్ల గురించి ఎలివేట్ చేయకుండా మీరు తండ్రి, కొడుకు ప్రేమ గురించి ఎలివేట్ చేశారు గదా! దాని వెనకాల పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? అంటే ఒక కొడుకు తండ్రిని ప్రేమించడానికి, ఒక కూతురు తండ్రిని ప్రేమించడానికి చాలా తేడా ఉందండి. అవును. ఒక వయసొచ్చేంత వరకు కొడుకుకి తండ్రి ప్రేమ అర్థం కాదు. ఎంత ప్రేమున్నా తండ్రి పైన పూర్తిగా చూపించలేని కొడుకులెందరో ఉన్నారండి. కానీ ఒక కూతురికి నాన్నే మొదటి సూపర్ హీరో. తన భుజాల పైనుండే ప్రపంచాన్ని చూస్తుంది. హ్మ్. తన చెయ్యి పట్టుకొని నడక నేర్చుకుంటుంది. తనున్నాడని ధైర్యంగా పెరుగుతుంది. కానీ ఒక కూతురు పర్స్పెక్టివ్‌లో నేను చాలా కథలొచ్చాయి. చాలామంది చూపించారు తండ్రి మీద ప్రేమని. అవును. ఒక వాస్తవం. కొడుకుకి తండ్రికి ఉన్న ప్రేమ ఏంటి? దాని గురించి రాయాలన్న ఆలోచన నుంచి నేను తీసుకొని ఇది రాయడం జరిగిందండి. బేసిక్‌గా నేను ఒకే మాట చెప్తానండి. ఏంటంటే మన భవిష్యత్తు బావుండాలని, తన వర్తమానాన్ని త్యాగం చేస్తూ, మన తలరాతలు బావుండాలని, తన చేతి గీతలు అరిగేలా కష్టపడేవాడు తండ్రండి. సో, అలాంటి గొప్ప తండ్రులు ఎంతోమంది ఇక్కడున్నారండి. వాళ్ళందరికీ కూడా నా పుస్తకాన్ని నేను వాళ్ళకే అంకితం ఇచ్చానండి. థ్యాంక్ యూ అండి. చాలా మంచి బుక్ మాకందించినందుకు. అండ్ ఈ 'నాన్న' అనే బుక్ నుంచి రీడర్స్ ఏం మెసేజ్ తీసుకోవాలని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? అంటే పేరెంట్స్‌ని ఎట్లా ట్రీట్ చేయాలనేది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? లేకపోతే ఒక సోల్జర్ గురించి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇంక ఏ విధంగా మీరు వాళ్ళకి అప్రోచ్ ఇవ్వాలనుకుంటున్నారు? చాలా వరకు ఏం చెప్తానంటే అండి, ఒక బిడ్డ ఆకలి తీరాక అమ్మ ఆకలి మొదలవుతుంది. ఒక బిడ్డ అవసరం తీరాక నాన్న అవసరం మొదలవుతుంది. సో, ఇలాంటి ఒక ఆలోచన నుంచి నాన్న గొప్పతనం అందరికీ తెలియాలండి. తెలియాలి. సో, అమ్మ అవును. మీద చాలా పుస్తకాలొచ్చాయి. అమ్మ ప్రేమ గురించి చాలా మాట్లాడుకున్నాం. కానీ నాన్న ప్రేమ గురించి మనం ఎక్కడ మాట్లాడుకోలేదు. ఎందుకో తెలీదండి. 9 నెలలు మోయలేదనేమో, పురిటి నొప్పులు పడలేదనేమో, అంటే పాలిచ్చి లాలించలేదనేమో, ఊకొడుతూ అంటే ఊసులాడుతూ ఊకొట్టలేదనేమో, నాన్న గుర్తింపు లేకుండా మిగిలిపోయిన సైనికుడండి. అలాంటి సైనికుడి గురించి రాయాలని నేను చాలా పరితపిస్తూ రాసిన పుస్తకం ఇదండి. ప్రేక్షకులు కూడా అంతే బాగా ఆదరిస్తున్నారు ఈ పుస్తకాన్ని. నిజంగా చాలా గ్రేట్ అండి. అండ్ మీ లైఫ్‌లో మీ నాన్నకి మీకు ఉన్న రిలేషన్ షేర్ చేసుకుంటారా? సారీ టు సే దట్ అంటే నాన్న లేరు ఇప్పుడని చెప్పారు గదా! అండ్ ఉన్నప్పుడు మీకున్న బాండింగ్, మీ రిలేషన్ ఎట్లా ఉండేది? బేసిక్‌గా మా నాన్నతో నాకున్న రిలేషన్ చాలా తక్కువండి. హ్మ్. నేను కూడా సేమ్ అలానే గుర్తించలేని సైనికుడిగానే మిగిలిపోయాను మా నాన్న నా హ్మ్. దృష్టిలో. సో, గుర్తించే టైంకి మా నాన్నగారు చనిపోయారు. సో, ఆయన కొన్ని కొన్ని విషయాల్లో మంచి డెసిషన్స్ తీసుకోవడం, అలాంటివి నా జీవితంలో కొన్నున్నాయండి. బట్ ఆయన గురించి, ఆయన ప్రేమను అర్థం చేసుకోవడంలో నేను ఖచ్చితంగా వెనకబడ్డానండి. అన్‌ఫార్చునేట్‌లీ మీ సక్సెస్ చూడడానికి ఇప్పుడు ఆయన లేరు. అవునవును. అవును. వి ఆర్ వెరీ సారీ. అండ్ ఈ మధ్య కాలంలో ఆహ్, పెంగ్విన్ స్టోరీ ఒకటి బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతుంది గదా! దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి? నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్‌గా స్క్రోల్ చేసినప్పుడు నాకు ఒక వీడియో కనిపించిందండి. అవును. మీరన్నట్టు పెంగ్విన్స్. అవును. ఒక సమూహం ఒక సైడ్ ఎళ్తున్నప్పుడు ఒక ఒకటే పెంగ్విన్ ఒక పెంగ్విన్ వేరే సైడ్ ఒక ఎళ్తుంటది. దాన్ని అవును. సో, దాని గురించి చాలామంది చాలా స్టోరీస్ చెప్పారు. కానీ నాకర్థమైంది, నాకు తెలిసింది, జీవితంలో మనిషి కూడా అంతేనండి. ప్రేమ మీద, బంధాల మీద ఎప్పుడైతే తను నమ్మకం కోల్పోతాడో, ఖచ్చితంగా ఒంటరితనమే మంచిదని భావిస్తాడండి.
అప్పుడే ఈ సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా బ్రతకడానికి మనిషి ఆలోచిస్తాడు. ఎక్కడైతే మోసం బలంగా మనిషిని గాయం చేస్తదో, అక్కడే ఒంటరితనం బలంగా ఉండడానికి డిసిషన్ తీసుకుంటాడండి మనిషి. ఓకే. అంటే ఒంటరితనాన్ని మీరు పెంగ్విన్ రూపంలో డిఫైన్ యెస్ అండి. యెస్. చేస్తున్నారు. ఓకే. పెంగ్విన్‌కి కూడా చాలామంది చాలా చాలా స్టోరీస్ ఉన్నాయండి దాని మీద. హ్మ్. హ్మ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. మీ యాస్ ఎ పర్స్పెక్టివ్‌లో యాస్ ఇది. ఎ ఓకే. రైటర్ ఆఫ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక పెంగ్విన్ దూరంగా వెళ్తున్నప్పుడు మనిషితో కంపేర్ చేసి చెప్పాలనుకున్నప్పుడు, నేను అంటే ప్రేమ బంధాలకు మోసపోయిన ఏ మనిషి అయినా ఈ ప్రపంచానికి దూరంగానే బతుకుతాడండి. ఓకే. అండ్ ఓపికకి, ఓటమికి అంటే మీ డెఫినిషన్ ఎట్లా ఇస్తారు యాస్ ఎ రైటర్? బేసిక్‌గా ప్రెజెంట్ సొసైటీలో అండి చాలా పేషెన్స్ తక్కువ ఉందండి యూత్‌లో. అవును. ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు సక్సెస్ ఎర్లీగా రాకపోతే దాన్ని అక్కడ స్టాప్ చేస్తుంటారనమాట. సో, అలా కాకుండా ఎవరైతే పేషెన్స్‌తో ఫైనల్ వరకు ఉంటుండ్రో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్‌లో సక్సెస్ అవుతుంటారనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఓటమిని, ఓపికని నేను ఒకటే చెప్తానండి. ఓపిక ఒక బ్రహ్మాస్త్రం. దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకుంటే అదే నీ దివ్యాస్త్రం. ఓటమిని కూడా ఓడించే దివ్యాస్త్రం ఓపికండి. అదే నేను ఇచ్చే డెఫినిషన్. మీ దృష్టిలో అసలు ప్రేమంటే ఏంటి? మీరెట్లా డిఫైన్ చేస్తారు యాస్ ఎ రైటర్‌గా? యాస్ ఎ రైటర్‌గా నాకు తెలిసిన ప్రేమ అండి. ప్రేమ అనేది ఒక పల్లకి. ఒకరు మోస్తే భారంగాను, ఇద్దరు మోస్తే అందంగాను కనిపిస్తది. అంటే వన్ సైడ్‌గా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నంత కాలం ఆ ప్రేమ చాలా కొంచెం భారంగా అనిపిస్తదనమాట. అదే ఇద్దరి సైడ్ నుండి లవ్ ఉన్నప్పుడు అది చాలా అందంగా కనిపిస్తది. అందుకే నేనెప్పుడు ప్రేమను పల్లకితో పోలుస్తాననమాట. అంటే ఇద్దరు మోసినప్పుడే ఆ పల్లకి ఒక బరువు, ఆ పల్లకి అందంగా కనిపిస్తదండి. అలానే నేను 90స్‌లో రాసినప్పుడు అంటే 90స్‌లో ఎందుకు ఆ ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉండేదని నేనెందుకు రాసానంటే, ప్రేమ లేఖలు రాసుకొని, హ్మ్. కొత్త బట్టలు కొనుక్కొని, ఎవ్వరికీ కనిపించకుండా సైగలతోనే మాటలు మార్చుకొని, చిన్న చిన్న బహుమతులు చేతులు మార్చుకొని, జరిగే గొప్ప ప్రయాణం ప్రేమ. అలాంటి ప్యూరిటీ ఆఫ్ లవ్ 90స్‌లో ఉండేది కాబట్టే, నేను 90స్ లవ్ స్టోరీ అనే బుక్ రాయగలిగానండి. అండ్ ప్రేమకి, ఇష్టానికి ఉన్న తేడా ఏంటంటారు మీరు? యాస్ ఎ రైటర్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రేమని, ఇష్టాన్ని ఎలా డిఫైన్ చేస్తానంటే, ఒక అమ్మాయిని చూడగానే మనకు మొదట కలిగేది ఇష్టం. మన తల్లిదండ్రులతో మనకుండేది ప్రేమ. ఇష్టం మారుతుంది గానీ, ప్రేమ ఎప్పటికీ మారదండి. సో, అలాంటి గొప్ప ఇది ప్రేమ అనమాట. అండ్ ఇప్పుడున్న కాలంలో మన ఎయిర్‌లో పొల్యూషన్ ఉన్నట్టు ప్రేమ గూడా పొల్యూట్ అయిపోతుంది. ఎందుకంటారు? దీని వెనకాల రీజన్ ఏమై ఉండొచ్చంటారు? ఒకప్పుడు ప్రేమంటే వెయిటింగ్ అండి. ఇప్పుడు ప్రేమంటే డేటింగ్ అండి. సో, అందువల్లే ఈ ప్రేమలో ఈ స్వచ్ఛత అనేది తగ్గిపోతుందనమాట. హ్మ్. చాలా వరకు ఏదో అవసరానికి ప్రేమించుకునే ప్రేమలే తప్ప, అవును. నీతోనే జీవితం అంతా అనే ప్రేమలు చాలా తక్కువున్నాయండి. సో, ప్రేమ మీద ఒపీనియన్ మారిపోవడానికి ఇదే మెయిన్ రీజన్ అండి. ఆ పొల్యూషన్ రావడానికి కూడా అదే మెయిన్ రీజన్ అండి. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో చిన్న చిన్న వాటికి డిప్రెస్ అయిపోవడం, మార్క్స్ రాలేదనో, లేదంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనో, లవ్ ఫెయిల్యూర్ అనో, డిఫరెంట్ రీజన్స్ వల్ల చాలా డిప్రెస్ అయిపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. మనం ఏం చేస్తామంటే ఒక నిర్ణయం తీసుకోవడం వెనకబడతాం. ఆ నిర్ణయం సరిగ్గా తీసుకోలేదని కొన్ని రోజులయ్యాక బాధపడతాం. సో, మంచి నిర్ణయం ఎప్పుడు కూడా మంచి భవిష్యత్తుకు పునాదండి. అలాంటి నిర్ణయం తీసుకోవడంలో మనం వెనకబడుతున్నాం కాబట్టి సక్సెస్ కాస్త ఆలస్యం అవుతుంది. దానికి కావాల్సింది కాస్త అనుభవం అండి. ఆ అనుభవం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో గెలుపు ఖచ్చితంగా మన ఇంటికి ఆహ్వానం పలుకుతదండి. అలాంటి గెలుపును మనం చూడాలనుకుంటే కాస్త పేషెన్సీ కూడా చాలా అవసరం. ఓపిక, అనుభవం ఇవన్నీ ఒక మనిషికి చాలా అవసరం. అంటే మనిషి ఎప్పుడూ కూడా నిత్య విద్యార్థిలాగా ఉంటే, నేర్చుకోగలిగితే, అనుభవాలను చాలా నేర్పిస్తే, జీవితంలో మంచి స్థాయికి ఎదిగే వ్యక్తుల కింద మనల్ని తయారు చేస్తాయి. నేను రాసుకున్న ఒక మాట ఉంటదండి. రావలసిన సమయంలో కావలసిన విజయం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చేయాల్సింది ప్రయత్నం మాత్రమే. సో, అలా నేను ప్రయత్న లోపం మాత్రం ఉండవద్దు. అంతే అండి. అంతే. అండ్ ఇప్పుడు అప్‌కమింగ్ రైటర్స్ ఉంటారు గదండీ! ఇప్పుడు ఈ అప్‌కమింగ్ రైటర్స్‌కి మీ నుంచి ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే నాకెప్పుడు ఒక డౌట్ ఉండేది. అంటే ఈ రైటర్ ఫీల్డ్‌లో దీన్ని లాంగ్ టర్మ్ కెరీర్‌గా చేసుకోవచ్చా? లేదంటే దీన్ని పార్ట్ టైమ్ కింద చేసుకోవచ్చా? అంటే లాంగ్ టైమ్ కెరీర్ కింద చేసుకుంటే వాళ్ళకి లైఫ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నేను బేసిక్‌గా చాలా చిన్న రైటర్‌నండి. నేను 2 పుస్తకాలు మాత్రమే రాశాను. కానీ జనాల్లోకి చాలా వరకెళ్ళింది గదా! సో, మీది. నాకున్న అనుభవం, నా పాయింట్ ఆఫ్ వ్యూని మాత్రమే నేను చెప్పగలను. హ్మ్. సో, మిగతా రచయితల అనుభవాలు, మిగతా రచయితలు మాటలు గాని నేను చెప్పాలనుకోనండి. సో, నా అనుభవం మాత్రమే నాకు తెలిసింది మాత్రమే చెప్తాను. యాక్చువల్‌గా ఒక రచయితకి నేను గుర్తింపు లేని సైనికుడు అని ఒక మాట రాశాను. అలా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన సైనికుడు రచయిత అండి. ఎందుకంటే ఒక పాట రాస్తే దానికి మ్యూజిక్ ఇచ్చే డైరెక్టర్‌కి పేరొస్తది. దాన్ని పాడిన సింగర్‌కి పేరొస్తది. దానికి డాన్స్ చేసిన హీరోకి పేరొస్తది.
కానీ అదే పాటను రాసిన రచయిత పేరు మాత్రం చాలా తక్కువ, అరుదండి. సో అలాంటి ఒక రచయిత గుర్తింపు లేకుండా మిగిలిపోయాడు. అదే సాంగ్‌ని 10 సార్లు పాడి సింగర్ డబ్బులు సంపాదించుకోగలుగుతాడు. అదే సాంగ్‌కి మ్యూజిక్ ఇచ్చి డబ్బులు సంపాదించుకోగలుగుతారు. అదే సాంగ్‌కి డాన్స్‌లేసి డబ్బులు కానీ అదే సాంగ్‌ని మళ్ళీ మళ్ళీ రాసి రచయిత డబ్బులు సంపాదించుకోలేడు. సో నా దృష్టిలో ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఒక రచన మనం చేయాలి అంటే ఫుల్ టైమ్‌లో మనకు వర్క్ ఉండాలండి. ఫుల్ టైమ్ ఎప్పుడైతే నీకు రచయితగా వర్క్ వస్తదో అప్పుడు నువ్వు ఖచ్చితంగా కెరియర్‌లో లాంగ్ టర్మ్ అదే తీసుకొని రచయిత కింద నువ్వు వర్క్ చేయొచ్చండి. కానీ నీ ఎయిమ్ నీకున్న భావాలను వ్యక్తపరచాలి అనుకుంటే మాత్రం నువ్వు వేరే ఒక వృత్తిని చేస్తూ ఈ రచన కూడా మనం చేసుకోవచ్చు. వృత్తి, రచన అనేది 2 డిఫరెంట్ ఇవండి. అది దేనికి ఇది ఏది అడ్డు కాదు. ఖచ్చితంగా వృత్తి నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం. సమాజంలో మనం తిరగడం వల్ల కొన్ని నేర్చుకుంటాం. అవును. ఇవి రచనకి చాలా ఉపయోగపడతాయి. సో నా దృష్టిలో ఏంటంటే నువ్వు కాస్త స్థాయికి చేరే వరకు ఖచ్చితంగా నీకంటూ ఒక ఉపాధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమండి. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మిగతా రచయితల గురించి నాకు తెలీదండి. ఓకే. అండ్ యంగ్ రైటర్స్‌కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీ యాహ్! ద్వారా అంటే నేను కూడా ఒక యంగ్ రైటర్‌నేనండి. నా అంటే మీకంటే ఇంకా యంగ్ రైటర్ రాద్దామనే ఆలోచనలో ఉండి రాయలేని వాళ్ళు, మనకెందుకులే జనాలు చదువుతారో లేదో అంటే ఇట్లాంటి క్వెషన్స్ ఉంటాయి గదా! అట్లాంటి వాళ్ళకి మీరిచ్చే మెసేజ్ ఏంటి? ప్రెజెంట్ సోషల్ మీడియా పుణ్యం అని రచనా విభాగం చాలా పెరిగిందండి. కొత్త హ్మ్. కొత్త రచయితలు, కొత్త కొత్త పుస్తకాలు చాలా వస్తున్నాయి. వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ నేను ఎప్పుడు ఇస్తూనే ఉంటానండి. నాకు చాలామంది మెసేజ్‌లు చేస్తారు. బుక్‌ని ఎలా పబ్లిష్ చేయాలని అడుగుతారు. బుక్‌లో ఏ విధంగా రాయాలని అడుగుతారు. నాకు టైం ఉన్నంత వరకు నా నా ఫాలోవర్స్ అవనివ్వండి, నా తోటి రచయితలు అవనివ్వండి, లేకపోతే రచన అనేదాన్ని ఒక కెరియర్‌గా మలుచుకుందాం అనుకునే వాళ్ళు కావనియండి, నేను చాలా టైం ఇచ్చి మాట్లాడతాను. వాళ్ళకి నాకు తెలిసిన విషయాలను మాత్రం షేర్ చేయగలుగుతాను. నా దృష్టిలో భావాలను వ్యక్తపరిచి, దాన్ని అక్షరాలుగా కన్వర్ట్ చేసి మంచి సాహిత్యం రాయగలిగే ప్రతి ఒక్కరు కూడా రైటర్ అవ్వగలరండి. సో, యంగ్ రైటర్స్‌ని ఖచ్చితంగా మంచి మంచి పుస్తకాలు రాయమని సోషల్ మీడియా చాలా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా పుస్తక రచన అనేది చాలా పెరిగిందండి ఈ మధ్య కాలంలో. అంటే ఒక జనరల్ క్వెషన్ అండి. అంటే మీ బుక్స్ అనే గాదు. ఇన్ జనరల్ అసలు బుక్స్ ఎందుకు చదవాలి? బుక్స్ ఎందుకు చదవాలి? అంటే బుక్ జనరల్‌గా బీయింగ్ ఎన్ ఆడియన్, బీయింగ్ అవును. ఎ రీడర్ అవును. బుక్స్ ఎందుకు చదవాలి? దానివల్ల మనకొచ్చే యూజ్ ఏంటి? మీ ద్వారా చెప్తే ఇంక జనాల్లోకి ఈజీగా ఎళ్తది గదా! అని. ఓకే. ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తామండి. హ్మ్. అంటే విజువలైజేషన్. అంటే మనకక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తది. కానీ ఒక పుస్తకం చదివితే మనకు ఊహాత్మకత. అంటే నీ ఊహాత్మకత శక్తి పెరుగుతదండి. ఎప్పుడైతే నీ ఊహాత్మకత పెరుగుతదో నీ సృజనాత్మకత బయటకొస్తది. సో, సృజనాత్మకత పెంచుకోవడానికి పుస్తకం ఖచ్చితంగా చదవాలండి. ఇది యాస్ ఎ రైటర్‌గా నేను ఇంతకన్నా గొప్పగా దీని గురించి చెప్పలేనండి. అవును. అంటే నేను 'నాన్న' బుక్ చదివేటప్పుడు గూడా అందులో ఉన్న క్యారెక్టర్స్ నేను ఇమాజిన్ జేసుకున్నా. అవునండి. అంటే మీరు రాసిన క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! రాము గాని, అంజీ గాని ఈ క్యారెక్టర్స్‌ని నేను ఇమాజిన్ చేసుకున్నా. ఓకే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్తున్నారు అంతే. ఇమాజినేషన్ అంటే యెస్ అండి. యెస్. ఓకే. ఇంకా ఏంటంటే అండి యాక్చువల్‌గా ఒక రచయిత ఒక పాత్ర రాస్తున్నప్పుడు, ఆ పాత్రలోకెళ్ళి తను ఏం ఫీల్ అవుతుండో రాయగలిగితే, హ్మ్. అవతల అంటే ఇప్పుడు నువ్వు టీచర్ గురించి రాస్తున్నప్పుడు టీచర్‌లాగా, నాన్న గురించి రాస్తున్నప్పుడు నాన్నలాగా, అమ్మాయి గురించి రాస్తున్నప్పుడు అమ్మాయిలాగా, అంటే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి హ్మ్. నువ్వు రచన చేస్తే, చదువుతున్న రీడర్ కూడా అది ఫీల్ అవుతాడండి. అవును. సో, అది ఫీల్ అవుతున్నప్పుడు తనకి తనకి పెరిగే సృజనాత్మకత గాని, హ్మ్. అటువంటి అక్షరాలు గాని పాఠకుడికి చాలా దగ్గరవుతాయి. అటువంటి పుస్తకాలకు మంచి పేరొస్తదండి. బేసిక్‌గా ఈ ఈ మధ్య కాలంలో అలాంటి రచనలు చాలా చాలా వస్తూనే ఉన్నాయి. నా పుస్తకాన్ని చదివిన కొంతమంది రీడర్స్ మాత్రం నాకు చెప్పిన విషయం ఏంటంటే, "ఈ క్యారెక్టర్స్ ఎక్కడుంటారు? వాళ్ళని మేము కలవచ్చా?" అంటే ఇదంతా ఒక ఊహాత్మకంగా రాసిన కథ అయినా సరే, వాళ్ళు నిజంగా రియల్ లైఫ్ స్టోరీస్ అనుకోని ఫీల్ అయిన హ్మ్. రీడర్స్ కూడా ఇందులో ఉన్నారండి. అవును. వాస్తవం. సో, అది ఒక రచయితకు ఉండాల్సిందేంటంటే, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి రాయడం ఖచ్చితంగా తెలియాలండి. హ్మ్. 'నాన్న' అని చూసినప్పుడు నాకు మళ్ళీ మా నాన్న గుర్తొచ్చారు. అసలు ఈ టైటిల్ వెనకాల అంటే మీ ఆంతర్యం ఏంటి? మీరెందుకు ఈ పర్టిక్యులర్‌గా ఇదే టైటిల్ పెట్టాలనుకున్నారు? యాక్చువల్‌గా మనం ఒక సినిమా చూసినప్పుడు హీరోని చూసి విజిల్ చేస్తామండి. కానీ ఇంట్లో ఒక తండ్రి ప్రేమని, తన త్యాగాన్ని చూసి కనీసం క్లాప్స్ కూడా కొట్టలేమనమాట. అలాంటి ఒక మౌనం, అలాంటి ఒక త్యాగం గురించి రాయాలనే ఆలోచన ఈ 'నాన్న' అని టైటిల్ అండి. నా దృష్టిలో నాన్న కిరీటం లేని మహారాజు, గుర్తింపు లేని సైనికుడు, మనకి అంటే కనీసం ఎక్కడా కూడా హ్మ్, ప్రశంస పొందని యోధుడండి. సో, అవును. అది నాన్న నా దృష్టిలో. ఎగ్జాక్ట్‌లీ. సో, దాని గురించి రాసిన ఇది 'నాన్న' అని టైటిల్ పెట్టడం జరిగింది. మన పాడ్‌కాస్ట్ ద్వారా అంటే
పిల్లలు ఈ జనరేషన్‌లో నాన్నని చూసే విధానం మారాలని నేను గూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నాన్న అంటే కోరుకున్నవి తెచ్చివ్వడము, అడిగినవి కొనియ్యడము అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు గదా! నాన్నంటే నాన్నని చూసే విధానము వాళ్ళ పర్స్పెక్టివ్ మారాలి పిల్లల్లో అని నేను గూడా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది పుస్తకం కాదండి. ఇది ఒక ఓకే. ఆత్మకథ. ప్రతి తండ్రి ఇంటి కథ. ఈ హ్మ్. కథ చదివిన ప్రతి ఒక్కరికి వాళ్ళ నాన్న ఖచ్చితంగా గుర్తొస్తారు. ఈ పుస్తకం పూర్తయిన తర్వాత వాళ్ళ నాన్న మీద తను ఆలోచించే విధానం మారుతది. సో, అదే ఉద్దేశంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. అమ్మ గురించి మీరు ఎన్ని పుస్తకాలు చదివారో తెలీదు గానీ, నాన్న అవును. గురించి వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్ ఇది అవుతదండి మార్కెట్‌లో. అదైతే నేను చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నాను. ఆల్రెడీ జనాల్లోకి చాలా వరకెళ్ళింది. ఇంకా గూడా వెళ్ళాలని మేము గూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ లాట్ అండి. థాంక్ యూ. అండ్ నాకెప్పటినుంచో ఒక డౌట్ అండి. అండ్ స్క్రీన్ రైటర్‌కి అండ్ బుక్ రైటర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా మాకు? అంటే ఇద్దరు రైటర్సే. దాని మధ్యలో డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్‌గా ఒక బుక్ రైటర్‌కి అంటే పూర్తి స్వేచ్ఛ ఉంటదండి. తన పాత్రల మీద, తను రాసుకునే డైలాగ్స్ మీద, తను రాసే ఓవర్ లెంత్ మీద, తన చుట్టూ పరిసరాలని వర్ణిస్తూ, తనకు కావాల్సిన విధానాన్ని ఊహాత్మకంగా రాయగలేవాడు బుక్ రైటర్ అండి. స్క్రీన్ రైటర్ అంటే మనకి స్క్రీన్‌కి ఏదైతే కావాలో దాన్నే చాలా లిమిట్‌గా రాయగలుగుతూ, ఏదైతే అవసరమో డైలాగ్స్ అయినా, కొన్ని సన్నివేశాలైనా ఏదైతే అవసరమో అదే రాస్తారండి. దీంట్లో ఏంటంటే స్క్రీన్ రైటర్ మీద వేరే వాళ్ళ ప్రభావం ఎక్కువుంటది. ఒక డైరెక్టర్ అనో, ఒక యాక్టర్ అనో అంటే అదర్ దెన్ పీపుల్స్ కూడా తనని ఎఫెక్ట్ చేస్తారనమాట. అక్కడ పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఒక బుక్ రైటర్‌కి తన బుక్ మీద పూర్తి స్వేచ్ఛ ఉంటది. ఒక స్క్రీన్ రైటర్‌కి చాలా తక్కువ స్వేచ్ఛ ఉంటదనమాట. ఇదే ఒక బుక్ రైటర్‌కి, స్క్రీన్ రైటర్‌కి ఉన్న తేడా అండి. అండ్ ఇంతకు ముందుకి ఇప్పటికి బుక్స్ చదివే వాళ్ళు చాలా పెరిగారని నేను నమ్ముతున్నాను. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి బుక్స్ సెల్లింగ్ విషయంలో గాని, అంటే మీ బుక్స్ ఎప్పుడు చూసినా సోల్డ్ ఔట్ అనే చూపిస్తుంది నాకు గూడా. నేను రీసెంట్‌గా స్టోర్‌కెళ్ళి అవునండి. కొనుక్కొని చదవడం జరిగింది. అవును. అండ్ రాబోయే రోజుల్లో గూడా అందరూ పిల్లలే గాకుండా పెద్దవాళ్ళు గూడా ఈ మధ్య కాలంలో స్క్రీన్ టైమ్ అనేది ఎక్కువైంది. ఈ స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి బుక్స్ చదవడం నేర్చుకోండి అని మా ఒక చిన్న ప్రయత్నం మన పాడ్‌కాస్ట్ ద్వారా. దీని గురించి ఇంకా ఏమన్నా మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మీ మనసులో ఉద్దేశం గొప్పదైతే, మీరు సాధించే ఉద్వేగం చాలా బలంగా అనిపిస్తదండి. రేపు ఎప్పుడైనా సరే, మీ ఉద్దేశం చాలా గొప్పగా ఉందనమాట. ఖచ్చితంగా మీ విజయం కూడా అంతే గొప్పగా ఉంటది. మీరు ఏదైతే తీసుకెళ్తారో నాలాంటి రచయితలు చాలామందున్నారు. వాళ్ళందరినీ మీరు పాడ్‌కాస్ట్‌కి తీసుకొచ్చి, వాళ్ళతో థ్యాంక్ యూ మాట్లాడించి, సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే మీ ఉద్దేశం జనాల్లోకి బలంగా తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా తోటి రచయితలను కూడా నన్ను ఏ విధంగా అయితే సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారో, వాళ్ళందరిని కూడా సపోర్ట్ చేసి, మీ పాడ్‌కాస్ట్‌కి ఏదైతే అవసరమో ఆ కంటెంట్‌ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, మీరు సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ఎలా అయితే ప్రారంభించారో, అవును. అదే ఉద్దేశంతో చివరి వరకు నడుస్తూ, మంచి సక్సెస్‌ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్‌కి సపోర్ట్ చేసినందుకు. మేము అడగగానే మీ విలువైన టైంని మాకిచ్చి, మా ఛానల్‌కి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీరు ఇంకా ఎన్నో బుక్స్ రాసి చాలామందిని ఇన్‌స్పైర్ చేయాలని మేము గూడా కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మనం మళ్ళీ ఒక పాడ్‌కాస్ట్ చేయాలి. ఇంకా ముందుకెళ్ళాలి, జనాల్లోకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.